అందరికీ నమస్కారం. మనం ఇవాల్టి వార్తల్లోని అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా నాస్కామ్ అనే సంస్థ గతేడాది 480 డీప్ టెక్ అంకురాలు కొత్తగా చేర్చబడ్డాయని తెలిపినది. డీప్ టెక్ అంకురాలు అనగా కృత్రిమ మేధ, బయోటిక్ బయోటెక్నాలజీ, రోబోటిక్స్ వీటికి సంబంధించి అనమాట. తర్వాత నాస్కామ్ అనగా ఏంటి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఇది టెక్నాలజీ పరిశ్రమల సమాఖ్య. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16వ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి గారు తెలపడం జరిగింది. తర్వాత ఇకపోతే రష్యా ఉక్రెయిన్ల వార్ జరుగుతున్న విషయం మనకు తెలిసినదే అనమాట. అయితే ఈ సందర్భంగా రష్యా కొన్ని విదేశీ పర్యటనల సందర్భంలో కొన్ని వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర కొరియా యొక్క ప్రధాని కిమ్ జంగ్ ఉన్తో కలిసి సైనిక సహాయ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏవైనా సరే శత్రు దేశాలు ఇరు దేశాలపైన తలపడినప్పుడు సైనిక సహాయం అందించుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. తర్వాత వియత్నాం యొక్క ప్రధాని టొలాంతోతో వ్లాదిమిర్ పుతిన్ గారు ఇంధనానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట. దాని తర్వాత కోవిడ్-19లో పేటెంట్ రైట్స్ వచ్చేసి భారత్ బయోటెక్ పేరున వచ్చాయి. అయితే భారత్ బయోటెక్తో పాటుగా ఐసీఎంఆర్ని కూడా చేర్చాలి అనేసి అప్పుడు ముందస్తుగా పొరపాటు అనేది జరిగింది. అది కావాలని చేసింది కదా. అయితే త్వరలోనే మేము ఐసీఎంఆర్ని చేర్చి దరఖాస్తు చేసుకుంటాము పేటెంట్ రైట్స్కి అని చెప్పేసి భారత్ బయోటెక్ తెలపడం జరిగింది. ఐసీఎంఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనమాట. ఓకేనా. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్య గణన అనగా శ్రామిక శక్తిని మరియు మానవ వనరుల వినియోగత వాటిపైన నైపుణ్య గణన తీసుకోవాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. అనగా ఏంటి అని అంటే ఆయా జిల్లాలలో ఉన్న జనాభా యొక్క వాళ్ళ యొక్క శక్తిని మనం తెలుసుకుంటే అంటే వేటిలో వాళ్ళకి మంచిగా టాలెంట్ ఉంది అనేది మనం తెలుసుకోవడం వల్ల మానవ వనరులను నాణ్యతగా ఉపయోగించుకోవచ్చు అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేయాలని చెప్పి తెలపడం జరిగింది. తర్వాత కలరా ఇటీవల కలరా వ్యాధితో కొద్దిగా మరణాలు జరుగుతూ ఉందన్నమాట. అయితే కలరా వేటి వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అది ఏ బ్యాక్టీరియా? వెబ్రియా బ్యాక్టీరియా, తర్వాత ఈకోలై, తర్వాత షిగిల్లా బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత నీరు కలుషితమైనప్పుడు, ఆహారం కలుషితమైనప్పుడు ఈ కలరా వ్యాధి వ్యాపించడం జరుగుతుందన్నమాట. సరేనా. కలరా వ్యాధి వ్యాపించడం అనేది జరుగుతుంది. మనకి క్వశ్చన్స్ ఇలానే అడుగుతారు. కలరా వ్యాధి వేటి వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వలన, వైరస్ వలన? అయితే ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఇటువంటివి అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కలరా వ్యాధిని అతిసారం, డయేరియా అని కూడా అనేసి అంటూ ఉంటారు. తర్వాత ఇటీవల కాలుష్యం అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉందన్నమాట. అది అందరికీ తెలిసిందే. సో పరిశ్రమల నుంచి కాలుష్యం ఎంత వెలువడుతూ ఉంది అనేసి ఆడిట్ చేసి నివేదిక అందించాలి అనేసి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే డిప్యూటీ సీఎంతో పాటుగా ఈయనకు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాలుష్యం ఎంతవరకు వెలువడుతూ ఉంది అనేది ఆడిట్ చేసి నివేదిక తెలపని ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. అయితే జల కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1974. తర్వాత వాయు కాలుష్య నివారణ చట్టం 1981. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎగ్జామ్ పర్పస్. తర్వాత ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలు ఎక్కువగా ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెలువడుతున్నట్టు మనకు తెలిసింది. అయితే ఇటీవల అవి చాలా ఎక్కువ అవ్వడంతో పవన శక్తిని ఉపయోగించుకొని ఇంధన వాడకం తగ్గించేసేసి నౌకాయానాల్లో మనకు గ్రీన్ హౌస్ ఉద్గారాలకు కళ్ళం పెట్టేసేయాలని చెప్పేసి ఫ్రాన్స్ ఇంజనీర్లు ట్రై చేస్తూ ఉన్నారనమాట. అలా ఫ్రాన్స్ ఇంజనీర్లు ప్రయత్నిస్తూ ఎయిర్సీస్ అనే కంపెనీ స్థాపించేసేసి సీవింగ్ అనే పరిజ్ఞానం ద్వారా ఇంధనాన్ని తగ్గించి పవన శక్తిని ఉపయోగించి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్టీఏ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట, జాతీయ పరీక్షా సంస్థ. ఈ జాతీయ పరీక్ష సంస్థ యొక్క సంస్కరణలు జరపడం కోసం ఇటీవల ఇస్రో చైర్మన్ అయిన రాధాకృష్ణన్ గారి కమిటీని వేయడం జరిగిందనమాట. అంటే ఇటీవల నెట్ పరీక్షలు లీక్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, వాటి నుంచి మనం ఎటువంటి సంస్కరణలు తీసుకోవాలి అనేసి రాధాకృష్ణన్ గారి కమిటీని వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం.
ఇది కేంద్ర విద్యాశాఖ యొక్క పరిధిలో జరుగుతుందన్నమాట. అయితే ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే పరీక్ష యొక్క ప్రక్షాళన, తర్వాత డాక్యుమెంటరీ ప్రోటోకాల్స్, ఎన్టీఏ అసలు పని విధానము, వీటి యొక్క సంస్కరణలు, వీటిపైన ఎలాగ పనిచేయాలి, ఎటువంటి సంస్కరణలు తీసుకుంటే పేపర్ లీక్ కాకుండా ఉంటుంది అనేసి సంస్కరణలు తెలపడం జరుగుతుందన్నమాట. వీటిలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు అంటే రణదీప్ గులేలియా, తర్వాత కె రామ్మూర్తి గారు, పంకజ్ బన్సల్ గారు, అమిత్ బత్తల్ గారు, పంకజ్ బన్సల్ గారు, ఆదిత్య మిత్తల్ గారు, తర్వాత గోవింద్ జైస్వాల్ గారు. తర్వాత ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా ప్రధాని మంత్రి మోడీ గారితో కలిపి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందనమాట. అది ఏవేవి అంటే తీస్తా నదీ జలాలను పరిరక్షించుకొని వినియోగించుకోవాలనేసి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మెడికల్ వీసా అనమాట. అసలు ఏంటి ఈ మెడికల్ వీసా అంటే? ఈ మెడికల్ వీసా అంటే ఏంటి అంటే బంగ్లాదేశ్లో వచ్చేసి ఎవరికైనా వైద్యపరంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మన ఇండియాకు వచ్చేసేసి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అని అంటే అటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఈ మెడికల్ వీసాని జారీ చేయడం జరిగేలా చూస్తున్నారనమాట ప్రధానమంత్రి మోడీ గారు. ఇలా బంగ్లాదేశ్ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా రంగపూర్లో సహాయ హై కమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ గారు సూచించారు. తర్వాత రక్షణ రంగ ఉత్పత్తులు, బంగ్లాదేశ్లో సైనిక దళాల ఆధునీకరణపై ప్రతిపాదనలను ఆమోదం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇరు దేశాలు 1996 నాటి గంగా నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం కోసం చర్చలు జరపాలని చెప్పి ఇరు దేశాలు నిర్ణయించుకోవడం జరిగిందనమాట. తర్వాత ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే మన విజయవాడ అమ్మాయి అనమాట. మన విజయవాడ అమ్మాయి ఎవరంటే జ్యోతి సురేఖ ఆర్చరీలో జ్యోతిత్రయం అనేసి అలా ముగ్గురు కలిసి మూడోసారి కూడా ప్రపంచ కప్లో విజయం సాధించడం జరిగింది. జ్యోతిత్రయం అనగా ఎవరు? జ్యోతి సురేఖ, అతిథి స్వామి, పర్నీత్ కౌర్. ఈ ముగ్గురు కలిసి మరోసారి అనగా మూడవసారి పసిడిని గెలవడం జరిగిందనమాట. దీనికి ముందే షాంఘై, తర్వాత ఎచియోనియాలో కూడా తీసుకోవడం జరిగింది. పసిడి పథకాన్ని గెలవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎస్తోనియాతో నెగ్గడం జరిగింది. మన భారత్ ఎస్తోనియాతో నెగ్గి పసిడిని సాధించడం జరిగింది ఆర్చరీలో. తర్వాత ది గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే ఇన్స్టిట్యూట్ యొక్క అధ్యయనంలో తిరుపతి జిల్లాలోని కరకంబాడిలో ఉన్న అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి 68వ ర్యాంక్ రావడం జరిగిందనమాట. అసలు ఏంటి ది గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే ఇన్స్టిట్యూట్ దేనికి అని అంటే అనేక రంగాల్లో ఉన్న కంపెనీలలో ఏ కంపెనీ అయితే నాణ్యమైన పరిస్థితులని కల్పిస్తుందో వాటిని చూస్ చేసుకుని వాటికి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి వాటిలో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి 68వ ర్యాంక్ రావడం జరిగింది.